చిన్న మాట రైతులకు న్యాయం జరగాలి. బస్తాలు ఇస్తారు. సీరియల్ ప్రకారం బస్తాలను పండిస్తారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కొత్త బస్తాలు వచ్చినాయి. లారీలోకి వెళ్ళి మేమే దింపినాం. వాటిని కట్లు ఉంటే కట్లు కట్ చేసి మరీ రూమ్ లో పెట్టించిండు. మాతోటి పెట్టించినాక ఏం చేసిండు, పంచమని మేము కోరినాం. అతను అధికారిని కోరితే ఏమన్నాడు, ఇవాళ పంచను సీరియల్ ప్రకారం ఇస్తా, అన్నం తిని వస్తానని ఇంటికి వెళ్ళిండు. సరేనే మేము ఇక్కడనే కూర్చున్నాం. ఈయన కూర్చున్నాక మళ్ళీ అన్నం తిని వచ్చినాక మళ్ళీ సీరియల్ ప్రకారం పంచమంటే లేదు, ట్రాక్టర్లు వచ్చినాయి, 6 ట్రాక్టర్లు లోడ్ అవుతున్నాయి, లోడ్ అయిపోయినాక పంచానన్నాడు. సరేని 6 ట్రాక్టర్ లోడ్ అయిందా కూడా ఇక్కడనే కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నాక మళ్ళీ ఏమైందని పంచామంటే ఇవాళ పంచను పొద్దుకింది, రేపు రారన్నాడు. అప్పటిదాకా మేము అన్నాన్ని కూడా పోలేదు. ఆయన అన్నం తినొచ్చుడు కానీ మేము అన్నాన్ని కూడా పోలేదు. ఈయన కూర్చున్నాం. అయితే అంత 5 అయింది, బంద్ చేసినాం. అక్కడ పోయినాం. మళ్ళీ తెల్లారి వచ్చినా కూడా మళ్ళీ పంచ అంటే లేదు, పంచను ఆగు, ఇంకా 5,000 బస్తాలు తెచ్చుకున్నాక 10,000 బస్తాలు ఒకటేసారి పంచుతా, ఈ బస్తాలు ఏడు సరిపోవని నిన్న పొద్దుకు దాకా 5 దాకా మళ్ళీ ఇక్కడనే ఉన్నాం. తారీఖు బస్తాలు వచ్చినాయి. వస్తే ఏమైందంటే సీరియల్ ప్రకారం ఇస్తామన్నా లోన్ ఇప్పించింది రూమ్ లో. నిన్న 18 తారీఖు ఒక్కరికి 2 రైతులకు ఇచ్చిండ్రు. రాత్రి మొత్తం వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటారని అంటుండ్రు. రాత్రి తాళం తీసిండ్రు, ఎవరికి సప్లై చేసింది తెలియదు. ఇప్పుడు చూస్తే బస్తాలు లేవు. దొంగలు పడరు అంటారు. దొంగలు పడి తాళం పళ్ళు కొట్టాలి. దొంగలు పడి తాళం తీసిండ్రు, మళ్ళీ బస్తాలు తీసుకొని పోయి తాళం వేసి ఉంచిండ్రు. ఇప్పుడు ఎవరు అటు ఐకేపీ సెంటర్ కాదు, ఒక్కరు కూడా లేరు. మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? రెడ్డి పెద్దరాగారు మాజీ సర్పంచ్. ఇప్పుడు నెల దాటింది పోసి ఒడ్లు బస్తాలంటే వాళ్ళు వస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అమ్ముకుంటున్నారు. బస్తాలు మొన్న వచ్చినాయి. 17 ఉదయం వచ్చినాయి. 17 ఉదయం వస్తే రూమ్లో వేసారు. 18 నాడు అందరి ప్రకారం వచ్చి అడిగితే సీరియల్ ప్రకారం ఇస్తే నేను ఒక్కరికో 2 రైతులకు 100-200 ఇచ్చారు. కడవ బస్తాలు 5,000 బస్తాలకు అన్ని రూముల్లో ఉండే. ఇప్పుడు రూముల బస్తాలు లేకుండా మాయం చేసారు. ఐకేపీజీ నేను ఒడ్లు పోసి నెల 2 రోజులు అవుతుంది సార్. అయితే ఇక కొత్త బస్తాలు వచ్చినాయి. ఆ పిల్లగాడు నాకు కొద్దిగా దగ్గర ఉన్నాడు. అందుకోసం ఇక 5 బిర్లు తాపించిన. 5 బిర్లు తాపించి మరి ఇక సరే ఇక నాకు ఇక చిన్నగా ఇత్తడు కావచ్చు అనేసి గమ్మున ఉంటే ఆయన ఏం చేసిండు, నైట్ ఇక 3 రోజులు 30 పెట్టి నైట్ ఇక బస్తాలు మొత్తం అయిపోయినాయి. ఇక తెల్లారి వచ్చి చూస్తే తాళం వేసి ఉన్నది. ఇక బస్తాలు అంటే లోపల లేవు.